గతేడాది కురిసిన వర్షాలకు నియోజకవర్గంలో తెగిపోయిన చెరువులకు శాశ్వత మరమ్మతు పనులు చేసే విధంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. టేకుమట్ల మండలంలో గురువారం ఎమ్మెల్యే జిఎస్ఆర్ పర్యటించారు. మండలంలోని వెల్లంపల్లి, పెద్దంపల్లి, సుబ్బక్కపల్లి, అంకుషాపూర్, సోమనపల్లి, గరిమిళ్లపల్లిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల పార్టీ అధ్యక్షుడు సతీష్, జడ్పీటీసీ తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టేకుమట్ల మండలంలోని ఇరిగేషన్ కుంటలు, చెరువులు, అదేవిధంగా సీసీ రోడ్లు, పాఠశాల కాంపౌండ్ వాళ్ళు, మౌలిక సదుపాయాల కొరకు, ప్రజల సౌకర్యం కొరకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల తెగినటువంటి చెరువులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 124 చెరువులను మంజూరు తీసుకొచ్చి టెండర్లు పిలిపించి రైతులకి వానాకాలం పంట వరకు శాశ్వత మరమ్మతులు చేసే విధంగా ఈ శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఈ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దంపల్లి గ్రామంలో సీసీ రోడ్లు సుమారుగా మనము ఈరోజు 10 లక్షల రూపాయలతో నాకు ఇచ్చినటువంటి నిధుల ద్వారా మంజూరు ఇచ్చాం. సీసీ రోడ్లు, చెరువులు కలిసి సుమారు ఈరోజు 1 కోటి రూపాయల విలువ చేసేటువంటి నిధులను మనం శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవి సరైనటువంటి సమయంలో చేసి వచ్చే వానాకాల పంట వరకు చెరువులను అందిస్తాం. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఏదైతే మట్టి గోడలతో, పరదలతో కట్టుకొని గడ్డి గుడిసెలతో ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా 3500 ఈ నియోజకవర్గంలో మొదటి ఫేజ్లో మంజూరు ఇస్తూ పేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకుంది. అంతేకాకుండా వంట గ్యాస్ సిలిండర్ 500కి అందిస్తున్నాం. ఈరోజు 200 యూనిట్ల కరెంటు వరకు కూడా ఫ్రీగా మా ఆడబిడ్డలతో, మహిళా సోదరిమణుల పేరుతో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. అదేవిధంగా ఉచిత విద్యుత్ 0 బిల్లు వచ్చే విధంగా చేస్తున్నాం. వీళ్ళు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా బస్ సౌకర్యం కూడా ఉచితంగా బస్ సౌకర్యం కల్పించాం. 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీలో ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఉచితంగా వైద్యం అందిస్తున్నాం.